మ్యాచ్ చూసుకుంటూ ఎక్సైటింగ్‌గా ఉంటే ఒక్కసారిగా స్క్రీన్ మారిపోతుంది. ఒక సెకండ్‌కి ముందు బౌలర్ కనిపిస్తాడు. కానీ వెంటనే కెమెరా బ్యాట్స్‌మన్ మీద ఫోకస్ మారిపోతుంది. తర్వాత బాల్ గాల్లోకి లేస్తే ఇంకో యాంగిల్, ఫీల్డర్ క్యాచ్ పడితే ఇంకో యాంగిల్, సడన్‌గా ఆడియన్స్ కనిపిస్తారు. ఇంత ఫాస్ట్‌గా ఎలా స్విచ్ అవుతుంది? ఈ యాంగిల్స్ ఎవరు మారుస్తున్నారు? ఏదైనా వీడియో గేమ్ లాగా కంట్రోల్ చేస్తున్నారు. ఇంతలో ఒక బౌలర్ ఒక డెడ్లీ ఆర్కర్ వేస్తాడు. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ మిస్ అయ్యాడు. హ్యూజ్ అప్పీల్ ఇచ్చారు. అంపైర్ సేస్ నాట్ అవుట్. కానీ వెయిట్, సెకండ్స్లోనే స్లో మోషన్ వస్తుంది. బాల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ పిచ్ అయింది, స్టంప్స్కి తాకుతుందా లేదా అన్న ప్రిడిక్షన్ వస్తుంది. కంప్యూటర్ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తుందా? దీని అక్యురసీ ఎంత? మరి దీని రిజల్ట్ ఎప్పుడు తప్పు కాదా? మరోవైపు బౌండరీ పడింది అండ్ వితిన్ సెకండ్స్లో స్కోర్ బోర్డ్ అప్డేట్ అయిపోయింది. ఎవరూ మాన్యువల్గా చేంజ్ చేయరు, కానీ స్కోర్ అప్డేట్ అవుతుంది. ఇంత ఇన్స్టాన్స్గా చేంజ్ అయిపోతుంది ఎలా? అంతా ఓకే, కానీ మీరు టీవీలో మ్యాచ్ చూస్తున్నారు, కానీ మీ ఫ్రెండ్ ఓటీటీలో చూస్తున్నాడు. అతను మీకంటే 30 సెకండ్స్ వెనకాల ఉన్నాడు. సరేలే, ఓటీటీ కదా, బఫరింగ్ ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ ఈ రెండింటికన్నా ముందు ఇంకో ప్లేస్లో కూడా స్కోర్ అప్డేట్ అవుతుంది. వెయిట్, క్రికెట్ నిజంగా లైవేనా, లేక మనం ఒక ప్రీ ప్లాన్డ్ ఇల్యూషన్ చూస్తున్నామా? ఇవన్నీ వర్కౌట్ అవుతున్న రియల్ సీక్రెట్ ఏమిటో ఫుల్ డీటెయిల్స్లో చూద్దాం. ఫస్ట్, లైవ్ స్ట్రీమింగ్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు దాన్ని 30 నుంచి 40 కెమెరాలు వివిధ యాంగిల్స్లో షూట్ చేస్తాయి. వీటిలో స్పైడర్ క్యామ్, స్టంప్ క్యామ్, డ్రోన్ క్యామ్, అంపైర్ క్యామ్ లాంటి స్పెషల్ కెమెరాలు కూడా ఉంటాయి. కానీ అసలు మ్యాజిక్ స్టేడియంలో కాదు, ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్లో జరుగుతుంది. అక్కడ ఉండే డైరెక్టర్ మరియు టెక్నీషియన్లు ఏ కెమెరా ఏ యాంగిల్లో లైవ్లో చూపించాలో నిర్ణయిస్తారు. టీవీ బ్రాడ్కాస్ట్ కోసం శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ ప్రసారం అవుతాయి. ఇదే ఓటీటీ ప్లాట్ఫామ్కి రావాలంటే వీడియోని కంప్రెస్ చేసి ఇంటర్నెట్ ద్వారా పంపాలి. అందుకే ఓటీటీలో స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుంది. టీవీలో 5 నుంచి 10 సెకండ్లు ఆలస్యం ఉంటే ఓటీటీలో అది 30 నుంచి 40 సెకండ్స్ వరకు పెరుగుతుంది. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే స్ట్రీమింగ్ ఇంకా లేట్ అవుతుంది. మరి కెమెరా యాంగిల్స్ వేగంగా ఎలా మారుతున్నాయి? మీరు మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక్కసారి అంత వేగంగా కెమెరా యాంగిల్స్ మారుతున్నాయి, కానీ షార్ట్ మార్పు అనిపించకూడదా? అనిపించవచ్చు, కానీ అది చాలా ప్రొఫెషనల్గా ప్లాన్ చేయబడుతుంది. స్టేడియంలో డజన్ల కొద్దీ కెమెరాలు ఉండడంతో పాటు ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్లో డైరెక్టర్ విజన్ మిక్సర్ను ఉపయోగించి కొన్ని మిల్లీ సెకండ్లలో కెమెరాను మార్చేస్తుంటారు. బౌలర్ ఎప్పుడైతే బాల్ వేస్తాడో ఫ్రంట్ కెమెరా ఫోకస్లో ఉంటుంది. అలాగే బ్యాట్స్మెన్ ఎప్పుడైతే దాన్ని హిట్ చేస్తాడో సైడ్ యాంగిల్ కెమెరాకి స్విచ్ అవుతుంది. బాల్ గాల్లో ఉన్నప్పుడు డ్రోన్ కెమెరా దాన్ని ట్రాక్ చేస్తుంది. అలాగే బాల్ ఎప్పుడైతే బౌండరీ దగ్గరికి వెళ్తుందో బౌండరీ కెమెరా షాట్ తీస్తుంది. ఇదంతా కొన్ని మిల్లీ సెకండ్లో జరుగుతుంది. అందుకే మనకు లైవ్ ఫీల్ రావడమే కాకుండా షాట్స్ మారినా కూడా అంతకు ముందు దృశ్యం ఏమైపోయిందో అనిపించదు. ఎల్బిడబ్ల్యూ డెసిషన్స్ అండ్ బాల్ ట్రాజెక్టరీస్ ఇవన్నీ ఎంత ఫాస్ట్గా ఎలా తెలుస్తున్నాయి అండ్ ఇది ఎంతవరకు అక్యురేటో తెలుసుకుందాం. ఒక బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూ అయ్యాడా లేదా అని అంపైర్కి డౌట్ వస్తే థర్డ్ అంపైర్కి రిఫర్ చేస్తాడు. అప్పుడే స్క్రీన్ మీద హాక్ ఐ బాల్ ట్రాకింగ్ వస్తుంది. అయితే అది ఎలా పనిచేస్తుంది? 6 to 7 కెమెరాస్ బాల్ ట్రాజెక్టరీని క్యాప్చర్ చేస్తాయి. హాక్ ఐ సిస్టమ్ బాల్ ఎక్కడ పడిందో, బ్యాట్స్మెన్ ఎక్కడ హిట్ అయ్యాడో ట్రాక్ చేస్తుంది. కంప్యూటర్ బాల్ ఫ్యూచర్ పాత్ని క్యాల్కులేట్ చేసుకొని దాన్ని 3D గ్రాఫిక్స్గా చూపిస్తుంది. అయితే ఇదంతా చాలా వేగంగా జరుగుతుందనే తప్ప ఇందులో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఐసీసీ ప్రకారం హాక్ ఐ సిస్టమ్ 4 సెంటీమీటర్స్ లోపల తేడా ఉండే అవకాశం ఉందని చెప్పింది. అందుకే అంపైర్స్ కాల్ అనే నియమాన్ని ప్రవేశపెట్టారు. అంటే హాక్ ఐ చూపించే మార్గం వికెట్లను హిట్ అవుతుందని చెప్పినా అది ఎంపైర్ మొదట తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్కోర్ బోర్డ్ ఎలా వెంటనే అప్డేట్ అవుతుంది? ఒక 4 లేదా 6 పడగానే స్కోర్ బోర్డ్ వెంటనే మారిపోతుంది. ఇది మానవ తప్పిదం లేకుండా డిజిటల్ స్కోరింగ్ సిస్టమ్ ద్వారా అప్డేట్ అవుతుంది. స్టేడియంలో అఫీషియల్ స్కోర్ కీపర్స్ ఉంటారు. వీరు స్కోర్ని అన్ప్లగ్డ్ మైక్ ద్వారా స్కోరింగ్ ఏపీఐకి పంపిస్తారు. అక్కడి నుంచి డేటా టీవీ స్క్రీన్లలో, ఫ్యాంటసీ యాప్లలో, వెబ్సైట్లలో వెంటనే అప్డేట్ అవుతుంది. ఇది సెకండ్ల వ్యవధిలోనే జరుగుతుంది. కాబట్టి మనకు స్కోర్ తక్షణమే మారినట్లు అనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్లో స్కోర్ ముందే ఎలా వస్తుంది? మీరు ఓటీటీలో మ్యాచ్ చూస్తుండగా బెట్టింగ్ యాప్స్లో స్కోర్ ముందే అప్డేట్ అవుతున్నట్టు గమనించారా? దీని వెనుక ఒక ప్రత్యేకమైన లైవ్ డేటా ఫీడ్ సిస్టమ్ ఉంటుంది. అంటే స్టేడియంలో ఉన్న స్కోర్ కీపర్లు అన్ప్లగ్డ్ మైక్ ద్వారా స్కోర్ని ఏపీఐ ద్వారా తక్షణమే పంపిస్తారు. ఈ డేటా టీవీ బ్రాడ్కాస్ట్, ఫ్యాంటసీ యాప్స్, వెబ్సైట్లలో 2-3 సెకండ్లలోనే అప్డేట్ అవుతుంది. టీవీ లేదా ఓటీటీలో వీడియో ప్రాసెస్ చేయడానికి సమయం పడుతుంది, కాబట్టి స్కోర్ కొంచెం లేట్గా అప్డేట్ అవుతుంది. అదే బెట్టింగ్ యాప్స్కి వచ్చేసరికి
ఏ వీడియో ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్కోర్ వెంటనే అప్డేట్ అయిపోతుంది. అందుకే ఓటీటీలో మ్యాచ్ ఇంకా పూర్తిగా చూడకముందే డ్రీమ్ లెవెల్ లాంటి యాప్స్లో ఆ బౌండరీ స్కోర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా టీవీ, ఓటీటీ, బెట్టింగ్ యాప్స్ అండ్ స్కోర్ అప్డేట్ వెనుక ఉన్న రహస్యాలు? టెక్నాలజీని ఉపయోగించి కెమెరా యాంగిల్స్ ఎలా మారుతున్నాయో, స్కోర్ కీపర్లు ఎలా పనిచేస్తారో, అలాగే హాకై సిస్టమ్ నిజంగా ఎంతవరకు ఖచ్చితమో. ఇకపై మీరు క్రికెట్ చూస్తూ ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ వెనుక జరిగే మిస్టరీ గుర్తొస్తే తప్పక ఆశ్చర్యపోతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోల కోసం సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.